Drop it. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. ఇది మనం చూస్తున్నది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్, 12 నీడిల్స్, 10 ఇంచ్ టచ్ స్క్రీన్ కంప్యూటర్ విత్ ట్రిమ్మింగ్. ఇది వచ్చేసి ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ. జపాన్ స్పేర్ మనం దీంట్లో యూస్ చేయడం వల్ల వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో మెషిన్ కూడా హై స్పీడ్ అండి. దీంట్లో మనం ఆల్ టైప్స్ ఆఫ్ వర్క్స్ యూస్ చేయొచ్చు. స్టిచ్చింగ్లో ఏవేవైతే డిజైన్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆపరేటింగ్, ఇది కొంచెం కంప్యూటర్ ఆపరేటింగ్ డిఫరెంట్ ఉంటుంది. నేను ఇందాక చూపించిన వేరే దాంట్లో చూపించాను కదా దాహు, అలా కాకుండా ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ అనమాట. సేమ్ ఇది ట్రిమ్మింగ్, ఇది గ్యాలరీ, ఇది థ్రెడ్ ఆటోమేటిక్ మాన్యువల్, స్టిచెస్ ఫార్వర్డ్ బ్యాక్. ఇది ఏంటంటే డైరెక్ట్ కూడా రివర్స్ థ్రెడ్ బ్రేక్ అయినప్పుడు ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇది డిజైన్ లాక్ అన్లాక్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ కాకుండా మాన్యువల్లో మనం ఇక్కడ ఏం పెట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే నీడిల్స్ మనం ఇది యూస్ చేస్తాం అన్నమాట. మనకి ఏ నీడిల్ కావాలో ఆ నీడిల్. ఇలా మనకు నీడిల్ ఏది కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. ఒక డిజైన్ లాక్ చేసాము. ఇందులో కూడా వర్క్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది ఏరియా చెకింగ్ చేసుకోవడం, మనకు ఎంత ఏరియాలో డిజైన్ వస్తుంది అన్నది చూపిస్తుంది. జస్ట్ స్టార్ట్ బటన్ వచ్చేసి సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు లోగోస్, ఇవి మనం షర్ట్ మీద కానీ అండ్ స్కూల్ బ్యాడ్జెస్, స్కూల్ లోగోస్ అండ్ కంపెనీ బ్రాండింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఇలాంటి లోగోస్ కూడా మనము వేసుకోవచ్చు. అండ్ ఈ లార్జ్ ఫ్రేమ్స్ కాకుండా మనకి చిన్న ఫ్రేమ్స్ కూడా 11 ఫ్రేమ్స్ వస్తాయి ఈ మిషన్తో పాటు. సో అవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట, 11 ఫ్రేమ్స్. సో ఇలాంటి చిన్న చిన్న లోగోస్ కూడా, కంపెనీ లోగోస్, స్కూల్ లోగోస్ కూడా మనము కస్టమర్కి కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. అండ్ ఎవరెవరివి అయితే అంటే డిఫరెంట్ వాళ్ళ కంపెనీకి వాళ్ళకు ఓన్గా ఉంటాయి. సో అవి వాళ్ళు కస్టమైజ్ చేయించుకోవాలి, అంటే డిజైన్ రెడీ చేయించుకోవాలి. రెడీ చేయించుకొని ఏ కంపెనీ వాళ్ళవి ఆ కంపెనీకి మనం అనేది వర్క్ చేసి ఇవ్వచ్చు. సో ఇదొక లోగో సింబల్ అనమాట. రెడీమేడ్ షర్ట్స్కి కూడా మనము ఇది యూజ్ చేయొచ్చు, టీ షర్ట్స్కి కూడా. ఇది మెషిన్ వచ్చేసి హై స్పీడ్ మెషిన్ అండి. చాలా వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మెషిన్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది.